ఇంద్రమ్మ కాలనీ సిద్దిపేట దగ్గర ఉంటుంది. మాకు హరిశన బాగా అవమానం బాగున్నది. మా సంఘానికి కూడా చాలా సహకారం చేశాడు. మా సంఘం మెంబర్స్కు హాస్పిటల్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ చాలా ఇప్పించాడు. కావున ఎంపీ ఎలక్షన్లో మన మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి కంపల్సరీ ఓటేసి గెలిపించుకుంటామని మా సంఘం ఆర్యవైశ్య సంఘం ఇంద్రమ్మ కాలనీ తరఫున హరీశ్రావు గారికి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాము. జై వాసవి. జై వాసవి మాతా की జై. ఆర్య వైశ్యుల ఐక్యత. జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు. ఈరోజు ఉదయం మన ఇందిరమ్మ కాలనీ ఆర్యవైశ్య సంఘం సమావేశంలో వారు హరీష్ రావు గారికి మద్దతుగా వారి ఏకగ్రీవ తీర్మానం తెలిపి హరీష్ రావు గారు బలపరిచినటువంటి వెంకటరామరెడ్డి గారికి వారు ఏకగ్రీవంగా ఓట్లు వేస్తామని అందరూ మద్దతు తెలిపినందుకు వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హరీష్ అన్న గారికి మీరు ఎప్పుడు మా వైశ్యుల పట్ల చాలా మేము ఎప్పుడు మీ అందరం రుణపడి ఉంటామని, మీకు మా ఓటు ఎప్పటికీ కారు గుర్తు మీద గేసి గెలిపిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాము. గౌరవ సభ్యులైన ఇందిరమ్మ కాలనీ సభ్యులు, సిద్దిపేటలో భాగమైన ఇందిరమ్మ కాలనీ ఆదర్శానికి పెద్దపీట వేస్తూ 40 కుటుంబాలైనా ఒకే మాట మీద ఒకే తాటిపైన గత ఎలక్షన్లో కూడా గతంలో ఎప్పుడు చూసినా కానీ గౌరవ హరీష్ రావు గారికి వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇది 3వసారి. గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వాళ్ళు సహకరించి 40 కుటుంబాలే కాకుండా సుమారు 400 కుటుంబాలను చైతన్యం చేసిన వాళ్ళు నిజంగా మన సిద్దిపేటలో ఆదర్శమైన సంఘం అది. మరి వారి లాగానే అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లు, ఇవి పార్లమెంటు హరీష్ రావు గారికి ఏం సంబంధం? హరీష్ రావు గారు ఎమ్మెల్యే కదా, మనం ఎమ్మెల్యే ఓటేసినాం, హరీష్ అన్నకి వేసినాం, ఇప్పుడు వేరే వాళ్ళకి వేస్తే ఏమవుతుందని చెప్పి కొందరు మనసులలో ఉన్నది. దయచేసి అది మనసులకి తుడిచిపెట్టుకుపోవాలి. ఎందుకంటే ఇవాళ సిద్దిపేట తెలంగాణకే అభివృద్ధిలో సిద్దిపేట పెద్దపీట వేసిన ఘనత గౌరవ హరీష్ రావు గారిదని తెలియజేస్తూ ఉన్నాం. మరి హరీష్ రావు గారి డెవలప్మెంట్ ముందు ఏ ఒక్కరు కూడా అతను దుబ్బాక నుంచి రఘునందన్ రావు గారు నిలబడతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు నిలబడ్డప్పుడు ఏం చెప్పిండంటే మొత్తం నిధులన్నీ సిరిసిల్లకు సిద్దిపేటకు గజ్వేల్కే పోతున్నాయి, ఎవరికి ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు నిధులు ఇచ్చిండ్రు అని చెప్పి తిట్టిండు సిద్దిపేటను. మళ్ళీ తిట్టిన సిద్దిపేట దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ఏం ముఖం ఉన్నది హరీష్ రావు గారు? ఇక్కడ మమ్మల్ని తిట్టినావు, మా సారును తిట్టినావు, మా సిద్దిపేటను తిట్టినావు, నిధులని మీరు తీసుకుపోతున్నాను అన్నారు. కాదు, నిధులు పంచే క్రమంలో తెలివికల నాయకుడు మా హరీష్ రావు గారు కాబట్టి తల్లి ప్రేమతోటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇతర పార్టీలు ఏ అధికారంలో ఉన్నా అడిగే చొరువ ఆయన దగ్గర ఉన్నది. తీసుకొచ్చే కృప భగవంతుడు ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఆయన మీద. అందుకని సిద్దిపేట సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సిద్దిపేటకు రావాలంటే చిన్నపిల్లలు ఏదైనా తింటుంటే భయపడుతున్నారు, పంచాయతీ చేయడం మీద పడుతుందని. ఇవాళ పందులు ఉన్నాయా? ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి. పందులు కానీ రోడ్లు కానీ బ్రహ్మాండమైన అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి సోదరులారా, ఒక వైశ్యులే కాకుండా ఇతరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనందరం కలిసికట్టుగా కారు గుర్తు మీద ఓటు వేసి వెంకటరామరెడ్డి గారికి దిగ్విజయంగా మెజార్టీ ఎక్కువ ఇచ్చి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి. వైశ్యుల ఐక్యత, వైశ్యుల ఐక్యత. హరీష్ రావు గారి కారు గుర్తుకే, హరీష్ రావు గారి కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వెంకటరామరెడ్డి గారి నాయకత్వం. జై జై మాతా, జై జై మాతా, ఆర్య వైశ్యుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా నా పేరు మాంకాల శ్రీనివాస్. మేము గత సంవత్సరం కూడా హరీష్ అన్నకు మేము ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాము. ఈసారి కూడా హరీష్ అన్న చెప్పిండు అంటే ఆ క్యాండిడేట్ మాకు కరెక్టే అని చెప్పి వెంకటరామరెడ్డి గారికి ఈరోజు మా యొక్క ఆర్యవైశ్య సంఘం ఇందిరమ్మ కాలనీ తరపున
ఖచ్చితంగా అందరం ఏకగ్రీవంగా మద్దతు తెలియజేస్తున్నాము. హరీష్ అన్న నాయకత్వంలో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు మేము చూస్తున్నాము. మాకు కూడా ప్రతి ఒక్క సభ్యులకు ఇందిరమ్మ కాలనీ ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇచ్చారు. అప్పుడు తర్వాత మాకు సంఘానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పవచ్చో చెప్పలేదో మాకు తెలియదు కానీ చెప్తున్నాను, ఏకగ్రీవంగా మేము అన్నకు ఖచ్చితంగా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాము. హరీష్ అన్న గారి నాయకత్వంలో వెంకటరామరెడ్డి గారికి మనము అందరము ఓటేసి గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. కారు గుర్తుకే. జై హనుమాన్, జై వాసవి. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వైశ్య సంఘానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ హరీష్ రావు గారు వీళ్ళ సంఘానికి ఎంతో చేశారని, వారు పూర్తి మద్దతును హరీష్ రావు గారికి ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట వైశ్యులకు అందరికీ హరీష్ రావు గారు ఎంతో చేశారు. మాకు ఒక వైశ్య సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సారు 8 కోట్ల నిధులను కేటాయించారు. అదేవిధంగా మాకు ఎటువంటి ఆపదలు వచ్చినా ఏదొచ్చినా మాకు సారు వెన్నుదన్నై ఉన్నారు. రైస్ మిల్ అసోసియేషన్కు ఏదైనా రైస్ మిల్ అసోసియేషన్ వారిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సారు సివిల్ సప్లై ఆర్థిక శాఖ మంత్రి కాకుండా అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా సార్ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే సిద్దిపేట వైశ్యులను తీసుకొని వెళ్ళేవారు. అలా సారు చాలామందికి చాలా రకాలు చేశారు. శనగల మీద ట్యాక్స్ కానీ, లేకపోతే పేద ఆర్య వైశ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇలా సార్ మాకు ఎప్పుడైనా మద్దతుగా నిలిచారు. అలాంటి హరీష్ రావు సార్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన వెంకటరెడ్డి సార్ గారికి మా పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ మేమందరం సార్కు సపోర్ట్గా ఉంటామని, వెన్నుదన్నుగా ఉంటామని, మేమందరం కారు గుర్తుపై ఓటేసి సారు మాకు చేసినటువంటి అభివృద్ధికి కానీ దేనికైనా కానీ సారు రుణం తీర్చుకోనికి ప్రయత్నిస్తామని అందరం ఏకదాటిపై ఉండి టీఆర్ఎస్ని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. నీ ఓటు సేటమ్మ ఓటు, పెద్దన్న ఓటు, పెద్దమ్మ ఓటు, గల్లీలో ఓటు, ఢిల్లీలో ఓటు, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు సారు, కారు సారు కేసీఆర్, సారు కారు సారు కారు కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.